నీట్ రీ ఎగ్జామ్పై ఎన్టీఏ ప్రత్యేక దృష్టి సారించింది. పేపర్ లీక్ దుమారం, ఎగ్జామ్ రద్దుతో రీ ఎగ్జామ్పై అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఏకంగా పేపర్ రూపకర్తల్ని లాక్డౌన్ చేసి మరీ మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్తో ఎగ్జామ్ నిర్వహించబోతుండడం ఆసక్తి రేపుతోంది. గత నెల 3న ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీతో రద్దయింది. క్రమంలోనే ఈ నెల 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో నీట్ రీ ఎగ్జామ్ కు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్టీఏ ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది. పేపర్ తయారీ దశ నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న పేపర్ రూపకర్తల్ని సీక్రెట్ ప్లేస్ లో లాక్డౌన్ చేసినట్టు తెలుస్తోంది. పేపర్ తయారు చేసిన నిపుణులు, పర్యవేక్షకులు, ట్రాన్స్లేటర్లు, పేపర్ తయారీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బందీ చేసింది. అత్యంత భద్రత కలిగిన సీక్రెట్ ప్లేస్ లో నిపుణుల టీమ్ ను తరలించింది. ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచీలతో పాటు ఇతర కమ్యూనికేషన్ పరికరాలను కూడా వారికి దూరం చేసింది. నీట్ రీ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు వీళ్ళంతా లాక్డౌన్ లోనే ఉండేలా చర్యలు తీసుకుంది. సీక్రెట్ ప్లేస్ పై భద్రతా అధికారుల నిరంతర పర్యవేక్షణకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రానికి ఎన్టీఏ హై లెవెల్ సెక్యూరిటీ కల్పిస్తోంది. ప్రింటింగ్, ప్యాకేజింగ్, స్టోరేజీ, రవాణా, పంపిణీ వరకు అన్ని దశల్లో కూడా మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ చేపట్టింది. పేపర్ రవాణా కోసం వాయుసేన విమానాలను వినియోగించబోతోంది. మొత్తంగా నీట్ పేపర్ లీక్ రద్దు పరిణామాలతో ఎన్టీఏపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రీ ఎగ్జామ్ పై ప్రత్యేక దృష్టి సారించింది.